ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలంటూ హైదరాబాద్ లోని అంబర్పేటలో ధర్నా చేశారు. పటేల్ నగర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ నాయకుడు ఆమనూరి సతీష్ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని, ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి ప్రైవేటు సంస్థలు తమ పొట్టకొడుతున్నాయని ఆరోపించారు. వాటిని వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక లేని పక్షాన చలో అసెంబ్లీ చేపడతామని హెచ్చరించారు. ఓలో ఇవన్నీ టూ వీలర్స్ వారి కూడా ర్యాపిడోలో చేర్చుకొని ఈ ఆటో ఇబ్బందులు ఎంతో వీరికి నెలకు ఒక 10,000 కానీ ఒక 8,000 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారు. అంతకుముందు మంచిగా తిండి తిప్పల మంచిగా ఇంటిని సంలాంచుకునే కెపాసిటీ ఉంటుండే. ఇప్పటికి ఆర్థిక సాయం చాలా కుర్చిపడిపోయింది. ప్రభుత్వం ఎక్కడైనా గమనించి మా యొక్క డిమాండ్లను మరియు మీరు చెప్పిన మాటలను మాకు తీర్చాలని ఈ ఆటో సంఘం వారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది.